వచ్చినప్పుడు జగన్ అన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి డబ్బులు గట్రా ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఏటి లేవు. ఏంటి జగన్ అన్న వచ్చినప్పుడు మాపి డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసేతను అన్నాడు. అవి లేవు, ఏటి లేవు. ఇల్లు గ్యారెంట్లు కూడా లేవు. ఇల్లు కట్టి సొగ్గాను, గ్యారెంట్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ. మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ పనిలేట్ లేక. మరేటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది కాదు, జగనన్న ఇచ్చాడు అన్నారు కదా, మీరంతా దళిత వర్గాలకు చెందిన వారని కూడా చెప్తున్నారు. మొత్తం దళితులకున్న 28 స్కీములు జగన్ తీసిపడేస్తాడు. మీకేమైనా తెలుసా అది? అరే వచ్చేవి కానీ అప్పులు చేసి ఇచ్చాడా? నువ్వే కట్టాలి రేపు. అట్లా కాదు, పని చూపించాలా, పని కష్టపడి పని చేసుకుని బతకాలా, గౌరవంగా బతకాలా మనుషులు. అది ఎంతకాలం నువ్వు పోషిస్తావు? అవి కాదు, ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉంటేనే దళితులకు గాని రైతులకు గాని గౌరవం, అభివృద్ధి, సంక్షేమం. ఈ మధ్య వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలంతా కూడా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, మోసం చేసి వెనక్కి వెళ్లేటువంటి పార్టీలే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. వీళ్ళెవరు కాదు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది బీజేపీ కాదు. ఈ బీజేపీకి తొత్తులవారు వీళ్ళంతా. దయచేసి నిజాలు గ్రహించండి. మాకంతే వచ్చినాయి, నీకన్నీ వచ్చినాయి, ఏవచ్చినాయి కుప్ప నుడుచుకున్న వాళ్ళు వేరే పరిగెరుకున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎంత సంపాదించారో అన్ని తెలుసు అందరికీ. కాబట్టి ఎవరిని కాదు, నిజమని తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశానికి రక్షణ. ఈరోజు మోడీ అసలు అక్కడ రాక్షస ప్రభుత్వం. ఎవరినైనా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే కదా లోపల దూరింది వెళ్ళి మోడీని ఎంత తిట్లు తిట్టాడు అతను. ఆ తిట్లే మళ్ళీ పొగట్టం. ఇవన్నీ వాళ్ళకే సాధ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా అట్లా నోరు మార్చరు, మనసు మార్చరు, మాట మార్చరు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళెవరూ కాదు. దయచేసి అది గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు మళ్లీ ఓటేయండి. మేమందరం వచ్చి ఈ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. తీరుస్తామని చెప్పటల్లా, తీర్చడానికి ప్రయత్నం చేస్తాం, చిత్తశుద్ధితో చేస్తాం. ఈ 75 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 2006 పెట్టి తెచ్చింది. ఇంతవరకు ఏటి లేదు. పేదవారు ఎలా బతుకుతారు? దాని మీద ఆధారపడి ఎంతమందో ఉన్నారు. ఇప్పటికి ఎలాంటి కూర్చొని ఉన్నారు. కలిగి ఉన్నదే, కలిగి ఉన్న ఉంటారు, కలిగిన వాళ్ళు లేరు కదా. అందరికీ పని చెప్పాలి. ఇప్పుడు రూపాయి లేదు, పైసా లేదు. వాళ్ళు ఎలా బతుకుతారు? పేదవారాగా ముస్లిం అడుగున్నాం, ఇప్పటికీ పెట్టలేదు. అమ్మవారిని అందుకు అడుగుతున్నాము. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు జగనన్న వచ్చినాడు, తర్వాత ఏమో రాజకీయ చంద్రబాబు కాదు, మా ఆయన ఏమో ఇంతకు ముందు పనిచేసేవారు, ఫీల్డ్ అసిస్టెంట్ గా చేసేవాడు. ఎప్పుడంటే జగనన్న ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసేవాడు. అప్పుడైనా పని ఇప్పుడు ఏమీ అవ్వలేదు. చాలా మంది ఇబ్బందులు పడి డబ్బులు లేక మాలాంటి పేదవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏం లేవు, పనులు లేవు. ఎందుకంటే ఈ జనాలకి రైతు పని కూడా ఏం లేదు. మా కోసం చాలా మంది, అప్పుడైతే మా ఆయన ఉన్నప్పుడు చాలా పని జరిగేది, పని పెట్టేవారు, చాలా పేద ప్రజలు బాగా బతికేవారు. ఇప్పుడు మాత్రం ఏ పని కూడా లేదు, ఏం లేదు. మేమేమో రోడ్లు అంట పడ్డాం పని లేక. ఇక్కడ ప్రజలు మొత్తం అదే పని, రోడ్లు లేక పడ్డాం. ఆ రోడ్ల మీద కూడా పనులు కూడా ఏం లేవు. చేసేవారు ఫీల్డ్ అసిస్టెంట్ గారు భార్యను అప్పారావు 2021లో చనిపోయాడు. పనికి వెళ్ళాను మేడం. ఇప్పుడేం పని కూడా లేదు. పని లేక నేను రోడ్లు ఏం లేదు లేదు. కింద సంవత్సరం ఇచ్చారు మేడం, కానీ ఈ సంవత్సరం అంటే పని కూడా ఏం లేదు. ఎన్ని రోజులు ఇచ్చారంటే మరి మాకు తెలియదు. ఆడిట్ అయింది, ఆడిట్ వల్లే తెలుస్తుంది, మాకేం తెలియదు మేడం. పేమెంట్ వచ్చింది. ఇప్పుడు మాత్రం పని లేదు, ఏం లేదు.
జనాలు లేక ఇలా పని లేక ఎదురు చూస్తున్నారు. రైతు పని కూడా ఏం లేదు. మాకేదో మీరు మేలు చేస్తే మీకు ఏదేమో మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. అమ్మా ఇప్పుడు ఉపాధి హామీ పని లేదంటున్నారు, అర్థమైంది. లాస్ట్ ఎప్పుడు ఉన్నదో ఎవరైనా చెప్పగలరా? పనే లేదా? ఎప్పటి నుంచి లేదు పని? ఐదు సంవత్సరాల నుంచి పని లేదు సరిగ్గా. అసలు టీడీపీ కానీ ఈ బీజేపీ వచ్చిన కానీ అసలు పనే లేదు మేడం గారు. అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనూ ప్రతి ఒక్కరు కూడా పని, ఎవరికి పని కావాలంటే వాళ్ళకి చెరువు పని ఉండేది మేడం గారు. అసలు ఇప్పుడు పని అనేది అసలు ఏం లేదు. ఇప్పుడు ఖాళీగా ఉంటాం, ఎటో వలస ఎటో పోవాల్సి వస్తుంది మేడం గారు ఈ పని లేక. ఎప్పటి నుంచి పని లేదు కరెక్ట్ గా ఎవరైనా ఎప్పటి నుంచి చెప్పగలరా? అంటే 2 years నుంచి మేడం గారు. 2 years నుంచి 2 పని years లేదు. నుంచి పని అసలు ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అసలు పూర్తిగా పనే లేదు మేడం గారు. ఓకే. తర్వాత ఈ పనే కాకుండా మేడం గారు మొక్కజొన్న వేసుకున్నాం. మొక్కజొన్న కూడా వేసి పని లేదు కదని మొక్కజొన్న వేసుకున్నాం మేడం గారు. మొక్కజొన్న వేసినా సరే కనీసం మద్దతు ధర లేకన్నా ఇప్పుడు 1600 రూపాయలకే అమ్మవలసి వస్తుంది. యూరియా కట్టేమో 700 రూపాయలు ఏమో బ్యాగ్ లో కొనేసి ఇప్పుడు పెట్టుబడి కూడా రావట్లేదు మేడం గారు. ఈ ఉపాధి హామీ లేదు, ప్లస్ ఈ వ్యవసాయం చేసి మనం ఏదో తిందాం అనుకునేసరికి గిట్టుబాటు ధర కూడా లేదు మేడం గారు. ఏమైనంటే ఎవరిని అడిగితే మాకేం తెలిసి వేస్తారు మేడం గారు లోకల్గా ఉన్న నాయకులు. మరి ఇక్కడ ఎవరిని అడగాలి, ఏం చేయాలి మేడం గారు? అందుకే మీకు వినమించుకుంటాను. ఇప్పుడేమో ప్రభుత్వం ఏమో 2400 రూపాయలేమో ఇంత పేపర్లో ప్రకటన ఇచ్చేస్తుంది, కానీ కొనే నాదుడు ఎవరూ లేరు ఇంతవరకు. జాబ్ కార్డులు ఎంతమందికి ఉన్నాయమ్మా? జాబ్ కార్డులు ఉన్నాయా? జాబ్ కార్డులు ఉన్నాయి కానీ పని లేదు. జాబ్ కార్డులు ఉన్నాయి. వాయిస్ రావట్లేదమ్మా. జాబ్ కారులు కొంతమందికి లేవండి. పాత్రలో కానీ లేవు. చూడటం ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. అరే నాన్నున్నప్పుడు కానీ మాకు పనులు చెప్పేవారు, కానీ ఇప్పుడు పనులు లేవు, ఏటి లేవు. మానట్టు ముసలి మెట్టేను మేడమ్మ గారు. మేము వెళ్ళగలము, మా వయసులో రోడ్ల కాట్లకి వెళ్ళిపోతారు, మేము వెళ్ళలేం కదా. ఇప్పుడు వచ్చి పని లేదు, ఏటి లేదు. వాళ్ళకి వెళ్ళకాడ ఉంటాను, ఏటి లేవమ్మా, ఏడు చేస్తాం. మరి ఏదో మీరే దయచేసి మా పనులు లేవో చెప్పండి మేడం గారు. మరి మాకు జాబ్ కార్డులు కూడా మాకు లేవు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. పాత పీలో సబ్స్ ఉన్న కానీ మాకు ఇవ్వలేదు. ఆ బాబు బాధపడ్డాడు కానీ లేవు, రాలేదు. మరి లేవండి. జాబ్ కార్డులు అడిగిన వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. పని ఎలాగో ఇవ్వటం లేదు, జాబ్ కార్డులు కావాలంటే కూడా ఇవ్వలేదు. నెంబర్లో చెప్పుకుంటాను అండి, నెంబర్లో చెప్పుకుంటాను కానీ జాబ్ కార్డులు మాకు లేవు.